శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ మనిషి ఓ చెట్టు కింద కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. నాకు చాలా కోరికలున్నాయి. ఆ కోరికలన్నీ తీరాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి? శివాలయంలో పూజారి శివుడిని, విష్ణువు గుడిలో పూజారి విష్ణువుని, అమ్మవారి గుడిలో పూజారి అమ్మవారిని పూజించమని చెప్తున్నారు. మరికొందరు అయ్యప్పను, ఇంకొందరు సాయిబాబాను పూజించమని చెప్తున్నారు. కాబట్టి కొంతకాలం ఒకరిని, మరికొంతకాలం వేరొకరిని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయేమో అని అన్ని దేవతా విగ్రహాలు తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టుకుని ముందుగా శివుడిని పూజించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయ్యాక శివుడిని పూజిస్తే కోరికలేమీ నెరవేరడం లేదు, కాబట్టి ఆయన కొడుకును పూజిద్దాం అనుకుని అయ్యప్ప పూజ చేయాలని శివుడి విగ్రహం పక్కన పెట్టి అయ్యప్ప విగ్రహం ముందు పెట్టుకుని దీపం వెలిగించి ధూపం వేశాడు. ఆ ధూపం శివుడి విగ్రహం వైపు వెళ్తుందని విగ్రహాన్ని ఇంకాస్త దూరంగా పెట్టాడు. అయినా ఆ ధూపం శివుడి వైపే వెళ్తుండడం చూసి ఈయన కోరికలేమీ తీర్చలేదు. వేసిన ధూపం అంతా వృధా అవుతుందన్న కోపంతో శివుడు ముక్కు కర్చీఫ్తో మూసేశాడు. వెంటనే శివపార్వతులు చిరునవ్వుతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి, స్వామి, నేను ఇంతకాలం మీకు పూజ చేస్తే కనిపించలేదు, నా కోరికలేవీ తీర్చలేదు. ఇప్పుడు అయ్యప్ప స్వామికి పూజ చేస్తూ నీకు ధూపం కూడా రాకూడదని నీ విగ్రహాన్ని పక్కకు పెట్టి ముక్కు కూడా మూసేస్తే ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు అన్నాడు. ఆ మాటలకు శివుడు నవ్వి, నాకు పూజ చేసినంత కాలం నేనున్నానో లేదో, నీ పూజ స్వీకరిస్తున్నానో లేదో, నీ కోరికలు నెరవేరుస్తానో లేదో అన్న అనుమానంతో పూజ చేశావు. ఇప్పుడు నేను ఇక్కడున్నానని, ధూపాన్ని స్వీకరిస్తున్నానని నమ్మావు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను అన్నాడు. మనకెప్పుడు మనల్ని అవమానించే, అనుమానించే ఈ అసమర్థ లోకంపై మమకారం, మనల్ని నిరంతరం ప్రేమించి మనతోనే ఉండే దైవంపై అనుమానం. దేవుణ్ణి పూజించాలంటే ఎన్నో సందేహాలు, భయాలు. ఏ కోరిక తీరడం కోసం ఏ దేవుణ్ణి పూజించాలి, ఎన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించాలి, దీపం తూర్పు వైపు ఉండాలా పడమర వైపా, ఎన్ని పనులు పెట్టాలి, ఎన్ని పూలు, ఇలా మన అనుమానాలకు అంతం ఉండదు. రకరకాల రూపాల్లో శివుడిగా, విష్ణువుగా, అమ్మవారిగా వ్యక్తమైన ఆ దైవం ఈ విశ్వమంతా వ్యాపించిన ఒకే ఒక చైతన్య శక్తి. ఏ దేవుణ్ణి పూజించినా శ్రద్ధాభక్తులతో మన మనస్సు ఆ దైవంపైనే కేంద్రీకృతం చేయాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్తిగా ఏది సమర్పించినా స్వీకరిస్తానని భగవానుడు మనకిచ్చిన వాగ్దానం. కాబట్టి శ్రద్ధగా పూజ కోసం వినియోగించే పాత్రలు ఎంత శుభ్రంగా, మరకలు లేకుండా ఉండేలా చూసుకుంటామో అలాగే మన మనస్సుల్లో కూడా ఏ కల్మషాలు రాకుండా జాగ్రత్త పడాలి. చేసే పూజలో, అర్చనలో, అభిషేకంలో, అలంకరించడంలో ఆనందాన్ని అనుభవించి ఈ లోకాన్ని మర్చిపోయే తన్మయ స్థితిని పొందడం కోసం పూజ చేయాలి. ఇంత శ్రద్ధగా ప్రతిరోజు పూజ చేస్తుంటే మనం చేసే పనుల్లో, మాటల్లో, ఆలోచనల్లో శుద్ధత పెరుగుతుంది. శుద్ధమైన మనస్సుకు విశ్వ చైతన్యం అందుతుంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేయగలుగుతాం. స్వార్థం తగ్గి పరమార్థాన్ని కోరుకోగలుగుతాం. ఈ ప్రకృతిలో, పంచభూతాలలో ఉన్న భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనిషిని మనిషిగా గౌరవించగలుగుతాం. ఒంటరితనంతో బాధపడే వారి కంటే కుటుంబంతో, ఆత్మీయులతో కనీసం రోజుకు ఒక 10 నిమిషాలు ఆనందంగా గడపగలిగేవారు జీవితంలో విజయాలు సాధించడంలో ముందుంటారని సైన్స్ కూడా నిరూపించింది. మన చుట్టూ ఉన్న పరిమితి కలిగిన మనుషులతో కలిసి ఉంటేనే అంత సాధించగలిగితే అఖిలాండకోటి బ్రహ్మాండాలను నడిపే ఆ చైతన్య శక్తితో ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు కలిసి ఉంటే మన కోరికలు తీరడమే కాకుండా వ్యక్తి శక్తిగా, మానవుడు మహనీయుడిగా మారి చేయవలసిన పనులను పూర్తి చేయగలుగుతాం. ఈ జన్మను సార్థకం చేసుకోగలుగుతాం. ప్రయత్నిద్దామా మరి? జై శ్రీరామ్.